అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఏ పేరు చెప్పినా వెంటనే గుర్తొచ్చేది రాష్ట్ర రాజధాని కల. చివరి 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతం చుట్టూ ఎంత చర్చ జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ అమరావతి పేరు పెద్ద వార్తల్లోకి వచ్చింది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఏ పనులు ఆగిపోయాయి? ఏ పనులు మొదలయ్యాయి? ఇవన్నీ ఏపీ భవిష్యత్తుపైన ప్రభావం చూపే విషయాలు. ఇటీవల మళ్లీ అమరావతి ప్రాంతంలో కొంత ఆందోళన, కొంత ఆశ, కొంత అనిశ్చితి ఇలా మిక్సైన సిట్యువేషన్ కనిపిస్తోంది. రైతులు, స్థానిక ప్రజలు, ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వర్గాలు అందరూ ఒక్క ప్రశ్నే అడుగుతున్నారు. అసలు అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది? ఏ దిశలో రాష్ట్రం వెళుతోంది? ఈ మధ్యకాలంలో కొన్ని డెవలప్మెంట్ పనులు, రోడ్డు శుభ్రపరిచే చర్యలు, డ్రైనేజ్ పనులు మొదలవడం కొందరికి ఆశ ఇచ్చింది. మళ్లీ రాజధాని నిర్మాణం ప్రారంభమవుతుందేమో అనుకున్నారు. కాని మరోవైపు కొన్ని ఫైళ్లు, కొన్ని బడ్జెట్ నిర్ణయాలు ఆలస్యమవడం వల్ల ప్రజలలో అనుమానాలు కూడా పెరిగాయి. రాజకీయంగా చూస్తే అమరావతి విషయం అచ్చం పొగలో అగ్నిలాంటిది. పైన ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించినా లోపల పెద్ద చర్చలే జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమరావతి గురించి స్పష్టమైన టైంలైన్ ఇవ్వలేదు. రాజధాని ఏదీ అనే ప్రశ్నకే ఇంకా పూర్తి స్పష్టత అధికారికంగా ఇవ్వలేదు. ఇంతలో రైతులు చెబుతున్నది ఏమిటంటే, వాళ్లు భూములిచ్చి 8 ఏళ్లు అయినా పట్టుపుస్తకాలు, అభివృద్ధి లాభాలు, భవిష్యత్తు ప్రణాళిక ఏదీ పూర్తిగా వారికి తెలియడం లేదు. ఈ అనిశ్చితి వాళ్లలో మళ్లీ ఆందోళన మొదలయ్యేలా చేసింది. అమరావతి ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్ల ధరలు, భూముల ధరలు కూడా ఇవే వార్తల వల్ల ఎప్పుడు పైకి, ఎప్పుడు కిందికి వెళ్తుంటాయి. ఇది ప్రజలకు ఆర్థిక నష్టం తీసుకువస్తోంది. రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్న మాట, ఒకసారి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీస్తే ప్రాంతం మళ్లీ పుంజుకుంటుంది. లేకపోతే అయోమయం మళ్లీ కొనసాగుతుంది. మరోవైపు కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, రైతు సంఘాలు ఇవన్నీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి. అమరావతి అభివృద్ధి ఆలస్యం ఏపీకి పెద్ద నష్టం, పెట్టుబడులు రాకపోవడానికి ఇదే కారణం అని బలంగా వాదిస్తున్నారు. అధికార పార్టీ మాత్రం పెద్ద ప్రణాళికలో భాగంగా పనిచేస్తున్నాం అని చెబుతోంది. ఇక ప్రజలు మాత్రం ఒక మాటే అంటున్నారు, ఎవరి రాజకీయమో వారు చూసుకోండి, కాని అమరావతి పని పూర్తిగా జరగాలి. నాగరికత, రాబోయే తరాలు, పెట్టుబడిదారులు ఇవన్నీ ఒక స్పష్టమైన రాజధానిమీదే ఆధారపడినవే. ఈ వివాదం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు కాని ఒక విషయం మాత్రం ఖాయం, అమరావతి రాజకీయాల్లోనూ అభివృద్ధిలోనూ చాలా పెద్ద పాత్ర పోషించబోతోంది. ప్రభుత్వం నుంచే స్పష్టత వచ్చినప్పుడే ప్రజలలోని అయోమయం, భయం తగ్గుతుంది. అప్పటివరకు అమరావతి వార్తలు అలాగే హాట్ టాపిక్గానే కొనసాగుతాయి. మీరు అమరావతికి సంబంధించిన మరింత సమాచారం లేదా తాజా రాజకీయ పరిణామాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?